రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి ప్రజల తరపున ప్రజలకి అసౌకర్యాలు, అన్యాయాలు జరుగుతుంటే వాటి మీద పోరాటం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసాన్ని, రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల్ని అన్ని విధాలా అడ్డుకునేదానికి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే కార్యక్రమంలో భాగంగా మన రాష్ట్రంలో రాష్ట్ర నాయకుడిగా మన బొల్లాపల్లి మండలం నుంచి రామిరెడ్డి గారికి రాష్ట్ర ఆర్టీఏ సెక్రటరీగా అవకాశం కల్పించారు. సెక్రటరీగా కల్పించిన తర్వాత చేయాల్సినటువంటి పార్టీకి, పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికి కూడా అండగా ఉండి అన్ని విధాల ముందుకు నడిపించగలడని, అందుకోసమే వారికి ఈ అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, జిల్లా ప్రెసిడెంట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, మరి అదేవిధంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరుచుకుంటూ, ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఒక రామిరెడ్డికే పదవి వచ్చిందని అనుకోవచ్చు. రామిరెడ్డికే కాదు, ప్రతి ఒక్కరికి పనిచేసే ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తాం. ఇవాళ కూడా ఒక 12 పదవులు రాయటం జరిగింది. వాటన్నిటికి కూడా వాళ్ళందరినీ కూడా ఇందులో యాక్టివ్గా ఉండేదానికి అవకాశం కల్పిస్తున్నాం. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా పని చేస్తే పార్టీకి కష్టపడిన వాళ్ళకి పార్టీ కంపల్సరిగా గుర్తిస్తుందని, గతంలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినవని, అది పార్టీ తరపు నుంచి కావచ్చు, కొన్ని సందర్భాల్లో మేము కూడా కొంతమందిని గుర్తించలేని పరిస్థితి ఉందని తర్వాత తెలుసుకోవటం జరిగింది. వీటన్నిటికి కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నా మీద చూపిస్తున్నటువంటి ప్రేమ కూడా ఎలకట్టలేనిదిగా నేను భావిస్తున్నాను. గతానికి ఇప్పటికి చాలా మార్పు, మీలోనే కాదు నాలో కూడా చాలా మార్పు వచ్చిందని, ఆ మార్పుకి కారణం మీరేనని, నన్ను అన్ని విధాల మీ మనసుల్లో స్థానం కల్పించి నాకు మీరు చేస్తున్నటువంటి కృషిని గుర్తుపెట్టుకుంటానని, అన్ని విధాల మనకి మంచి జరిగేదానికి అతి సమయం దగ్గరలో ఉందన్న సంగతి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అదేవిధంగా మిమ్మల్ని ఎవరిని మీరు పదవి వచ్చిన ఆయన ఎక్కువ కాదు, మీరు తక్కువ కాదు, అందరూ నా మనసులో అన్ని విధాల మీ మీద ప్రేమ, అభిమానం మాకుందని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఇంకా గ్రామ లోకల్ బాడీ ఎలక్షన్లు వీటన్నిటికి కూడా పంచాయతీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, మరి మున్సిపాలిటీలు కావచ్చు, ఇవన్నీ కూడా దగ్గరలో ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం అందరం సమిష్టిగా పూర్తి స్థాయిలో అన్ని విధాల మనం గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. కంపల్సరిగా గెలుస్తాం. మనమందరం కూడా అదే పట్టుదల, అదే కష్టం, అదే పోరాటం, ఇదే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ